ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లోనే కాదు, గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలపై వారి కన్ను పడింది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఎదులపురంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను బలవంతంగా లాక్కున్నారు. బీఆర్ఎస్ హయాంలో 28 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో ఆ ఇళ్ల పట్టాలు చెల్లవని అధికారులు చెబుతున్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామని అనుకున్న బాధితులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ అంశంపై ప్రజావాణిలో మహబూబ్ నగర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతల ఒత్తిడితో కేటాయించిన స్థలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 2023లో మేము ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూమి ఉండే 1 ఎకరా భూమిలో 38 ప్లాట్లు చేయడం జరిగింది. 38 ప్లాట్లు చేసి అప్పుడున్న గవర్నమెంట్ 38 మందికి ఇవ్వడం. వాళ్ళు మొత్తం నిరుపేదలు. అది ఎంక్వైరీ చేసినా అన్ని ఎంక్వైరీ చేసి దాన్ని నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని ఒక 30 సంవత్సరాల క్రితము ఒక కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. ఆ కమ్యూనిటీ వాళ్ళని కూడా ఒకటే పక్క ఉండకూడదని ఇప్పుడున్న జీవో ప్రకారం అన్ని కులాలు కలుపుకొని ఉండాలని చెప్పి దీంట్లో వాళ్ళతో కలుపుకొని 38 మంది ఇవ్వడం జరిగింది. ఆ 38 మందిలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అన్ని కులాలు కలుపుకొని 38 ప్లాట్లు ఇవ్వడం. వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకి ఎటువంటి ఆదరవు కూడా లేదు. ఎంక్వైరీ చేసుకున్నా చేయకపోయినా వాస్తవం అది. ఇప్పుడు కలెక్టర్ సార్ కూడా మేడం కూడా అదే చెప్పినాం. ఆమె కూడా ఎంక్వైరీ చేస్తానది, న్యాయం చేస్తామని చెప్తుంది. ఊళ్ళో ఉన్న గ్రామస్తులు వాళ్ళు ఏమంటే ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం ఒక 10-12 మందికి ఇచ్చినారు. వాళ్ళు మావి అని వాళ్ళు వచ్చి కబ్జాలు కూర్చున్నారు. మీకు అవసరం లేదు, మీకు లేవు, మావే ఉన్నాయని వాళ్ళు వచ్చి ఇప్పుడు కబ్జాలు కూర్చున్నారు. ఈ 12 మంది కూడా ఈ 38 మందిలో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్న మీ తీసుకొని మాకు ఇవ్వమంటే కూడా వాళ్ళు లేదు, మీకు లేవు అని చెప్తున్నారు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ప్లాట్లు పంచించారు. మాకు లేని వాళ్ళకు భూములు ఇండ్లు లేని వాళ్ళకు మాకు ఎవరికి భూములు కానీ ఇండ్లు కానీ ఏం లేవు. మాకు ఉండడానికి ట్యాగ్ కూడా లేదు. మాకు అటువంటి వాళ్ళకు మాకు అదే అధికారంలో ఉన్న సర్పంచ్ గారు మమ్మల్ని గుర్తించి లేని వాళ్ళకు మాత్రమే ఇళ్ళని శాంక్షన్ చేసిండ్రు. ఈ ప్లాట్లను శాంక్షన్ చేసిండ్రు. అట్లాంటి ఆ శాంక్షన్లో మేము భూమిని సాధించేసుకొని దానిలో గుర్సెలు వేసుకోవడానికి పోతే మా పైన ఊరోళ్ళు కొద్దిగా కొంతమంది మీకు జాగాలు కావు, మీకు ఎవరు ఇచ్చింది అది అని కొద్ది దౌర్జన్యం చేసిండ్రు. మేము ఆ టైంలో మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాం. ఎంఆర్ఓ అండి మీకు ఇచ్చిన భూములు వేరే వాళ్ళు ఎట్లా అబ్జెక్షన్ చేస్తారో చేయొద్దు, మీరు చేసుకోపండి అని చెప్పిండ్రు. అయిన తర్వాత మళ్ళీ మేము పోయి సాధన చేసుకొని మేము గుర్సెలు వేసుకోవడానికి వెళ్తుంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆపి ఒక అసిస్టెంట్ని పంపించి ఆపండి, మీరు ఇప్పుడు సాధన చేయకండి అని చెప్పాను. మళ్ళీ అతనికి ఏం జరిగిందో మాకు తెలియదు. మళ్ళీ తర్వాత మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ మాకు మరి మీరు చదువు చేసుకోమని చెప్పారు, మాకు ఇచ్చిన ప్లాట్లు మీరే సంతకం చేసి ఇచ్చారు మాకు ప్లాట్లు, మరి మా ప్లాట్లలో మేము ఉంటుంటే మమ్మల్ని వద్దంటారు ఎందుకు సార్ అదనంటే, కొద్దిగా ఆగాలి మీరు, ఇప్పుడే వద్దు, తర్వాత మీకు మీ ప్లాట్లు మీరు సాధన చేసుకోవచ్చు, మీరు కొద్దిగా ఆపాలని ఎంఆర్ఓ గారు దాన్ని సస్పెండ్లో పెట్టి ఇంతవరకు ఏం చెప్తలేడు సార్. మళ్ళీ వేరే వాళ్ళు మా ఊర్లో కొంతమంది దానిని కబ్జా చేసి ప్లాట్లు రాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు బాధ వేసి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చినాము. మా బాధను కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. కలెక్టర్ గారు మాకు తర్వాత మేము న్యాయం చేస్తామని చెప్పి మమ్మల్ని పంపించారు. ఇక పార్టీ ఒత్తిడి ఏమో సార్ మాకు తెలియదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇచ్చినారు. ఇప్పుడు వేరే వాళ్ళు మాత్రం వేరే పార్టీలో ఉన్న వాళ్ళే మాకు ఇబ్బంది చేస్తుంటారు సార్. మరి ఎదులపురం అంజమ్మ, నా పేరు అంజమ్మ, ఎదులపురం. అయితే మాకు ప్లాటు ఇచ్చిండు సార్లు, మాకు ఏమీ లేదు సార్. మాకు మీద వాళ్ళ మాకు ఇది ఇచ్చిండు సార్లు. ఎక్కడ లేక మేము ఆ సార్ నడితే ఈ సార్ ప్లాట్ ఇచ్చిండు. ఎక్కడ లేక మాకు అన్నదళ్ళకు ఇది ప్లాట్ జరిగింది. అయితే అక్కడికి మేము సాఫ్ చేయడానికి పోతే అందరూ వచ్చి మా మీద కొట్టడానికి వచ్చారు. మేము ఆడికి మా సాఫ్ చేస్తే కూడా అందరు కలిసి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఆడపిల్లల మీద మగవాళ్ళు చేసుకోవచ్చా మీరే చెప్పండి సార్, మాకు న్యాయం అందుకే కలెక్టర్ తోటికి వచ్చినాం. మేము సాఫ్ చేయడానికే పోతున్నాం సార్. చేయడానికి పోతే వాళ్ళు వచ్చి కొట్టడానికి వస్తారు. ఎందుకు గురించి కొట్టడానికి వస్తారు? మా జాగాలని వాళ్ళు గుంజలాడుతారు. మీ జాగా మీ కాయిదాలు ఏడున్నాయి చూపెట్టండి అని మేము ఆడుతున్నాం. ఆ కాయిదాలు ఉన్నాయని చెప్తారు కానీ చూపిస్తలేరు మాకు. అయితే మేము ఇప్పుడు దీనిలో మాకు కేసీఆర్ ఇచ్చిండప్పుడు, కేసీఆర్ ఇచ్చినప్పుడు ఏమైందంటే భూములు సాఫ్ చేసుకుంటలేము. మాది వచ్చినప్పుడు చేసుకుందాంలే అనుకున్నాం. అట్లయినాక అది గెలిచినాక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు కదా, గెలిచినప్పుడు ఆ భూమి బయటికి తీసుకొని రానిస్తలేరు. తీసుకురానప్పుడు మేము పోయి ఆడ ఎంఆర్ తోటి మాట్లాడితే ఎంఆర్ తోటి మేము పోయినప్పుడు ఆయన వస్తాడు, కాంగ్రెస్ ఆయన వస్తాడు. కాంగ్రెస్ ఆయన వచ్చినప్పుడు ఇయ్యన పోతాం, మేము పోతాం. పోయినప్పుడు అదే పెయింటింగ్లే ఉంది. ఇంకా లాస్ట్కి ఓళ్ళే కంప చేతులు పోయికిండ్రు, ఓళ్ళే చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మాకు ఇయ్యమని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే చేస్తుంటుంది ఇది.